అదే నమస్తే. ఏం పేరు నీ పేరు? ఎల్లయ్య. ఎవరు? అంటే ఇది నల్గొండ డిస్టికే. నల్గొండ. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? కోమటిరెడ్డినా? ఓకే. అదే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఎట్లున్నది? ఆరు గ్యారంటీ లేదు, ఒకటి లేదు. అదే మీకు రేషన్ కార్డు మరి ఇల్లు ఇంకా సన్నభ్యం లేవు, ఏది లేదు, ఇంకా ఏది లేదు. మరి 13 నెలలు అయింది కదనే గవర్నమెంట్ వచ్చి. అవును. మరి ఎట్లా ఏం చేస్తాం మరి, వాళ్ళ చేతుల పని గవర్నమెంట్ పని. మరి ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన అన్నాడు కదా. చెప్పేది ఆడుకుంది మస్తుగా చెప్తాడు ఆయన. విన్నావా? చెప్పేది మస్తు చెప్తున్నాడు ఆయన. చెప్తే ఏది ఒక్కటన్నా గిజ్ చేసినా కదా, బస్సు ఒకటి పిరి చేసాడు ఆడవాళ్ళ కోసం, అంతే. తిరిగి రమ్మను మంచిగా మంచిగా ఆగే తిరిగి గది ఒకటి మాత్రం తిరిగింది. ఏం లేవు. ఆయన చేసి బస్సు ఒకటి, కరెంట్ బిల్లు ఒకటి చేసాడు, ఏది లేదు. ఎట్లుంది మరి ప్రభుత్వం? ఎట్లుంది మరి? ఏం ప్రభుత్వం ఏం బాగాలేదు. మరి రైతులకి డబ్బులు ఇస్తున్నా? ఏది రైతు బంధు లేదు, అది లేదు, ఏది లేదు. రైతు బంధు ఇప్పుడు 2 సార్లు వచ్చే పని ఉండే వచ్చేది. ఎప్పుడు ముందు ప్రభుత్వం అది టీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంతవరకు 2 సార్లు రాలేదు. 2 సార్లు వచ్చిందా? ఒక్కసారి రాలే, 2 సార్లు రాలే. కాంగ్రెస్ వచ్చినాకైతే రాలే. కాంగ్రెస్ అభయహస్తం మంచిగా చేస్తాను కదా. చేస్తున్నాడు. ఏది ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? కోమటిరెడ్డి వచ్చిండు కదా, అడగలే ఎప్పుడు మీరు? ఆయన ఆడవపడతాడు మనకు, మన కాడికి వస్తాడు ఆయన. ఎప్పుడో రోడ్ల మీద వచ్చా వెళ్ళిపోయా, అంతే. ఏం పట్టించుకునేది. ఆయన అవసరం వచ్చినప్పుడు వస్తాడు దగ్గరికి, అంతే. అంతే. ఇవాళ పోతే నువ్వు ఎలా చూసినా ఎవరో నువ్వు అంటాడు. ఎవరంటాడా? అయ్యో, ఓట్లు వేసేటప్పుడు మాత్రం అప్పుడు దగ్గరికి వచ్చి ఇది ఇట్లా, అది అట్లా, అది అది అని చెప్తాడు, అంతే. మరి ఎట్లా మరి కాంగ్రెస్ మరి వస్తే బాగుంటుంది అనుకున్నాం కదా. రాదు ఈసారిగా. ఎన్ని రూపాయలు వేసినా రాదు కాంగ్రెస్. వస్తే టీఆర్ఎస్ అన్నా, వస్తే అదేనా బీజేపీ అన్నా, రెండిట్లో ఈ రెండే. మరి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్, అదే రాదు. ఇక రాదు కాంగ్రెస్ అది ఎన్ని రూపాయలు వేసినా రాదు. ఎవరికి అవకాశం ఉంటది? ఇక ఈ రెండింటికే ఉంటది. రెండింటికే ఉంటది. కాంగ్రెస్ కి అయితే ఛాన్స్ లేదంట. లేదు, కాంగ్రెస్ ఎన్ని రూపాయలు రాదు. బాగుందా ప్రభుత్వం అసలు? ఏం బాగా ఆయన అది కట్టిస్తా, ఇది కట్టిస్తా, సన్న బియ్యం ఇస్తాను, సన్న బియ్యం లేదు, ఏది లేదు. ఆయన ఇచ్చేది లేదు, సచ్చేది. చెప్పుడు మాటలు ఒకటే మస్తు మొత్తం. మా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధం ఆడేది లేదు, చేసేది లేదు అని చెప్పేది మాత్రం మంచిగా ఉంది. సరే కదా, రైట్.